ఈనాడు సంస్థ తన వంతు సామాజిక బాధ్యతగా వరద బాధితులకు చేయూతను అందించింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఆకేరు, మున్నేరు, పాలేరు పొంగి వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. వరద తాకిడికి అనేక గ్రామాలను ఖాళీ చేసిన బాధిత జనం కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. తిరిగి వచ్చి చూస్తే వారి గూడు చెదిరి గుండె పగిలింది. ఇళ్లలో బియ్యం, పప్పు, ఉప్పు సహా నిత్యావసరాలు వరదార్పణమయ్యాయి. అలాంటి తరుణంలో బాధితులకు అండగా నిలిచింది ఈనాడు. ముంపునకు గురైన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామంలో నిత్యావసరాలతో కూడిన కిట్లను బాధితులకు అందజేశారు. 130 కుటుంబాలకు ఖమ్మం యూనిట్ ఇన్ఛార్జ్ వీరబాబు నేతృత్వంలో సిబ్బంది బాధితులకు చేరవేశారు. ఆదివారం నాడు 1 తారీఖు నాడు మాకు ఏరు వచ్చి అనుకోకుండా మా ఇల్లులన్నీ వరదలో మునిగిపోయినాయండి. మాకు నిత్యావసరాలు అవన్నీ తడిసి ఖరాబ్ అయిపోయినాయి. అప్పటి నుంచి కూడా మేము దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాం. ఈనాడు ఈటీవీ వాళ్ళు మేము అండగా ఉన్నాం అని చెప్పి మాకు కొన్ని నిత్యావసరాలు వస్తువులు ఇచ్చిర్రండి. వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మా యందున ఈనాడు వాళ్ళు సాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు. మాకు ఎందుకన్నా ఆనందం ఏమీ లేదు. చాలండి. అది ఇలా ఈనాడు వాళ్ళు మీ తోడుతో ఉంటానికని మాకు ఇవాళ సమానిచ్చిపోయారు. మాకు ఆదివారం నాడు అనుకోకుండా స్పాట్లో ఏరు వచ్చేసింది. ఎటు పోకుండా అయిపోయినాం మేము. ఇంట్లో ఉన్న బట్టలు గిట్టలు మొత్తం తడిసిపోయాయి. మంచాలు అన్నీ తడిసిపోయాయి. బియ్యం తడిసిపోయాయి. పిండికట్లు తడిసిపోయాయి. గోడ్లు పక్కగా తోలుకొని పోయాం. అంత ఇబ్బందిగా అయిపోయింది మా పని. ఈనాడు వాళ్ళు వచ్చి మాకు తోడుండి బియ్యం ఇచ్చేది, నిత్యావసర సరుకులు ఇచ్చి మాకు ధన్యవాదాలు చెబుతున్నాం వాళ్ళకి. ఈ వరదల ప్రభావంతో మా ఊర్లోకి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చేది కాక మొత్తం ఇళ్లలోకి వచ్చి ఇల్లు మొత్తం ఖరాబ్ అయినాయి. మంచాలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయండి. తినడానికి భోజనం కూడా లేదండి. 2 రోజులు 3 రోజులు బడికాండి మాకు వండి పెట్టారు, తిన్నాం. ఈనాడు ప్రతినిధి బృందం వాళ్ళందరూ వచ్చి మాకు సహాయానార్థం వరద బాధితులకి సామాన్లు, కిట్లు, వాటరు, మొత్తం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారండి. వాళ్ళకి ధన్యవాదాలండి.